ఏం గొడవలండి నాకు అర్థం కాదు. ఒకటే లేపుతారు గొడవ. మాధురి గారు ఆవిడ దేనికి వచ్చారు అసలు అనవసరం టాపిక్ లేపుతూనే ఉంటారు. మా పక్క జిల్లానే, మా ఊరు పక్కనే. నెక్స్ట్ కళ్యాణ్ గారు ఉండొచ్చు, ఎందుకంటే ఆర్మీ నుంచి వచ్చాడు కాబట్టి. అంటే సుమన్ శెట్టి వీక్, సుమన్ శెట్టి వెళ్ళిపోవాలా అన్నట్టుగానే మాట్లాడారు. అంటే ఫేవరెట్ అంటే సుమన్ గారు చాలా బాగా ఆడుతున్నారు. అది బ్యాన్ చేయడం అనేది తప్పండి. అది ఇప్పుడు షో అనేది ఆల్రెడీ కనెక్ట్ అయిపోయారు, బ్యాన్ చేస్తా అంటే ఎట్లా? ఖచ్చితంగా ఇమాన్యుల్ టాప్ 5 లో ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇమాన్యుల్ చాలా అందంగా ఉన్నాడు. అవును, నలుగురు 4 రకాల అరే ఆమె గొంతు ఇట్లుంది అట్లుంది అని అంటారు. అది కామన్. ఇక ఒక్కొక్కరు వాయిస్ ఒకలా ఉంటుంది, అందరు వాయిస్ స్వీట్ ఉండవు కదా. కానీ ఇక్కడ తనుజ చూస్తే మాత్రం కొంచెం ఏడుస్తూనే ఉంది. అంత అందగత్తెనా? మా పక్క జిల్లా, మా పక్క ఊరే అన్న ఆవిడది. రోజు చూస్తూ పోతుండేవాళ్ళు. నేను ఎందుకు రప్పించా నాకు ఇప్పుడే అర్థం కాదు. ఇంకోటి కళ్యాణ్తో కూడా అఫైర్ ఉన్నట్టు నడుస్తుంది. కాస్త కాదు, చాలా చాలా కట్ అయిపోయిందండి. బాగున్నది, చాలా కట్ అయిపోయింది. ఒకరినొకరు నామినేషన్ చేసుకునే స్టేజ్కి వచ్చేసింది. ఆ అందంలో కాదు చూడాల్సింది, మనసు మాత్రం చూడాలి. బిగ్ బాస్ ఎలా ఉంది బ్రో? చాలా నచ్చింది బ్రో. ఓన్లీ ఇమాన్యుల్ గురించే చూస్తున్నాను నేను. రిమైనింగ్ ఎవరు నచ్చట్లేదు? రిమైనింగ్ అంటే సుమన్ శెట్టి అంతే. వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత గేమ్ ఎలా ఉంది? గేమ్ ఇప్పుడు అదిరిపోతుందండి. ఎందుకంటే 100% అయితే నడుస్తుంది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ వాళ్ళు మంచి ఫైర్ మీద ఉన్నారు, ఎందుకంటే ఆల్రెడీ చూసి వచ్చారు కదా. ఇప్పుడు మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఏ గేమ్ అయినా పర్లేదు. వైల్డ్ కార్డ్ వాళ్ళు ఫైర్ అంటున్నారు కానీ ఆడ మిస్ ఫైర్ అయిపోతుంది. లోపల ప్రధానికి చికారకు పడుతున్నారు. దాంట్లో ఎవరు అవుతున్నారంటే ఓన్లీ లేడీ క్యారెక్టర్స్. ఇప్పుడు ఎవరు మాధురి అండ్ ఆయేషా గారు అలా ఉన్నారు, అంతే. తప్పించి వాళ్ళు వెళ్ళిపోతారండి. జస్ట్ 2 వీక్స్లో వాళ్ళు వెళ్ళిపోతారు కన్ఫర్మ్గా. మెయిన్ మాధురి వెళ్తారండి. అవతలి కంటెస్టెంట్స్ ఫైర్ అండి. ఆ ఫైర్లో కూడా జెన్యూన్ లేదు. అది కావాల్సి వచ్చి గొడవ పెట్టుకోవడం అట్లా. సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా ఉంది? కెప్టెన్ కూడా అయ్యారు కదా. నచ్చిందండి, చాలా బాగా ఆడతాడు ఆయన కమెడియనే కాకుండా ఈయన సుమన్ శెట్టి కానీ ఇమాన్యుల్ కానీ చాలా బాగా ఆడతాడు. లైక్ సుమన్ శెట్టి గారికి బయట ఫాలోయింగ్ అంతా ఆయన ఇన్నోసెన్స్ చూసి వస్తుంది, గేమ్ పరంగా ఏం రావట్లేదు అని టాక్ కూడా ఉంది కదా. లేదండి, గేమ్ కూడా ఆడుతున్నాడు. పర్సనాలిటీ అట్లా ఉందని చెప్పేసి మొన్న చూశాం కదా. ఇది దివ్యన రితు చౌదరి ఉంటారు ఆ గేమ్లో, రౌండ్ సర్కిల్ గేమ్లో తను గెలుస్తాడు. తనే 100% ఎఫెక్ట్ పెట్టాడు. ప్రతి గేమ్ మధ్యలోనే వెళ్ళేవాడు, ఈసారి గేమ్ ఫుల్ఫిల్ చేశాడు. సో ముఖ్యంగా టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? 100% ఇమాన్యుల్, సుమన్ శెట్టి, బర్నీ గారు మాస్క్ తీస్తే ఆయన ఉంటాడని నేను చూస్తున్నాను. మాస్క్ ఇంకా ఉండేదనే అనుకుంటున్నారా? ఉందండి, ఉంది. అండ్ ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో నాకు గోల్కొండ హై స్కూల్ అతను అంటే చాలా ఇష్టం కొంచెం. సో అలాగే జిటిపి కిల్స్ కి బాగా హైప్ ఇచ్చారు బిగ్ బాస్ లోకి రాకముందు. వచ్చాక ఎలా ఉంది? వేస్ట్ అండి. నోరు ఉందని చెప్పేసి ప్రతిదీ వాగుతూనే ఉంది అది ఆమె. వాగుతూనే ఉందా? అవును, బయట కూడా దానివల్ల నోటుదల ఎక్కువ ఉందని రాగానే కళ్యాణ్ తిట్టింది, ఇప్పుడు కళ్యాణ్తోనే కూర్చొని ముచ్చట్లేస్తుంది. అవును, వీళ్ళకి ఎలా అంటే లవ్ బాండింగ్ అనేది పెట్టుకుంటే మనం ఎంతవరకైనా అది డెడ్ ఎండ్ వరకు, అదే బిగ్ బాస్ ఫైనల్ వరకు రావచ్చు అన్న ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి. ఇంకోటి, ఆమె రాగానే కళ్యాణ్ని కాలేసి తొక్కుతాను అది ఇది అని చెప్పింది. ఇప్పుడు ఆయనతోనే కూర్చొని మాట్లాడుతుంది కదా. దీన్ని నాగార్జున గారు స్క్రీన్ మీద చూపించే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఇప్పుడు కళ్యాణ్కి తెలియదు కదా ఆ మాట అన్నదని. మేబీ చూపించారండి, ఎందుకంటే తన వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ ప్రకారం తనని ముందు వరకు తీసుకొస్తారన్న మాట ఉంది. బట్ తప్పు చేసింది కదా. చేసింది, అది చూపిస్తే బాగుండు, కానీ చూపియరు. సో నాగార్జున గారు ఇచ్చే వార్నింగ్స్, మోటివేషన్ ఎలా ఉంటుంది వీకెండ్స్? ఇంకొంచెం పెంచాలి. ఆయన సీరియస్ అనేది మరీ ఇవ్వట్లేడు, ప్యాంపరింగ్ చేస్తున్నట్టు. ఎస్ అంతే. అప్పటి మందం ఎక్కడ బాధపడతారు అని చెప్పేసి జస్ట్ అప్పటి మందం మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ లో ఫేక్ గేమ్ ఎవరు ఆడుతున్నారు అనుకుంటున్నారు? ఫేక్ గేమ్ వచ్చేసి తనుజ ఆడుతున్నారు, భరణి సార్ అంతే. సార్ బిగ్ బాస్ లో గేమ్ కన్నా రిలేషన్స్ ఎక్కువైపోయా అంటున్నారు. రిలేషన్స్ అంటే అందరూ ఏం లేదు, జస్ట్ 2 or 3 పర్సన్స్ అంతే. లైక్ తనుజ, డెమోన్ పవన్, రితు. తనుజ ఇప్పుడు డబల్ గేమ్ ఆడుతుందన్నట్టు అనిపిస్తుంది. ఇమాన్యుల్తో బాండింగ్ ఉంది, బట్ లోపల అలగడం అతని మీద. ఇంకోటి కళ్యాణ్తో కూడా అఫైర్ ఉన్నట్టు నడుస్తుంది. చిన్నప్పుడు తన లవ్ అఫైర్ ఉందని చెప్పేసి చెప్పారు కదా, అతని పేరు కూడా కళ్యాణ్ అని చెప్పేసి చెప్పింది. బిగ్ బాస్ లోంచి ఎవరు వెళ్ళిపోతే గేమ్ బాగుంటుంది అనుకుంటున్నారు?
రితు చౌదరి 100%. తను ఎంత తొందరగా వెళ్తే అంత బాగుంటుంది. తన క్యారెక్టర్ నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫిగర్ ఎంత బాగున్నా కానీ లవ్ కోసం లవ్ పేరు పెట్టుకొని ఎంతమంది నన్ను వాడుకుంటుంది. తను బయట టాక్ కూడా ఉంది, బయట చాలామంది లవర్స్ని మెయింటైన్ చేసిందని చెప్పేసి. తను వెళ్తే బాగుండు. బిగ్ బాస్ని బ్యాన్ చేయమని ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది కదా. లేదండి, బ్యాన్ కాదు. మా పరంగా అయితే అది బ్యాన్ కాదు. అంటే ఈ సుమన్ శెట్టి కెప్టెన్గా విన్ అయితే హౌస్ మొత్తం వాళ్ళు ఓన్ విన్ అయినంత ఫీల్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది అదంతా చూద్దాం? చాలా బాగా అనిపించింది. ఎందుకంటే బయట ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఏం చెప్పారంటే సుమన్ శెట్టి వీక్, సుమన్ శెట్టి వెళ్ళిపోవాలా అన్నట్టుగానే మాట్లాడారు. కానీ సుమన్ శెట్టి అయితే అసలు వీకే కాదనమాట. తను చాలా స్ట్రాంగ్ ప్లేయర్. అంటే చాలా మంది పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకొని మరి క్యాప్టెన్లు అవుతున్నారు. సుమన్ శెట్టి మంచితనమే ఆయన క్యాప్టెన్ చేసింది అనుకోవచ్చు. అవును, ఆయన అందరితోటి మంచిగా ఉంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆయన మింగిల్ అవ్వట్లేదు ఎవరితోని అనేసి అన్నారు, కానీ ఆయన మింగిల్ అవుతున్నాడు, ప్రతి ఒక్కరిని ఓదారుస్తున్నాడు అనమాట. అంటే ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్ పెట్టకుండా వాళ్ళు మనల్ని అన్నారు అన్న ఫీలింగ్ పెట్టుకోకుండా ప్రతి ఒక్కరితో మంచిగా వెళ్ళిపోతున్నారు. చాలా మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్లకి, చాలా మంది పులిహోర కలిపే లవ్ ట్రాక్లు గడిపే వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. అవునవును, ఎందుకంటే ఆయన ఎవరితోటి కలపలేదు. ఆయన ఆయన గేమ్ ఆడుకుంటున్నాడు. కాకపోతే ఆయన వీక్నెస్ తోటి సంజన కొద్ది రోజులు ఆడుకున్నది కదా, అప్పుడు కొంచెం డల్ అయ్యాడు. తర్వాత నుంచి మంచిగా ఆడుతున్నాడు, హౌస్ మేట్స్ తో కూడా మంచిగా ఉంటున్నాడు. ఇదేంటి సుమన్ శెట్టి గురించి తప్పు పడాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడున్న వాటిలో మీకు నచ్చి జెన్యూన్ అనిపించింది ఎవరంటారు? ఇమాన్యుయల్ అంతే. ఎవ్వరు ఎన్ని గొడవలు పడుతున్నా కూడా అన్ని గొడవలలో తనుజ అంటే సెకండ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ అయితే నాకు ఇమాన్యుయలే నచ్చిన ఫస్ట్ పర్సన్ అయితే. ఎందుకంటే అంతమంది గొడవలు పడుతున్నా కూడా ఇమాన్యుయల్ మాత్రం ప్రతి ఒక్కరి దాంట్లో ఇనిషియేట్ తీసుకొని ఆయన ఎలా నవ్వించాలి ఏంటి అనేది అదొక్కటే కాన్సన్ట్రేట్ చేసి ఎవరు ఏడుస్తున్నా ఎవరు గొడవ పడుతున్నా కూడా ఆయన ప్రతి ఒక్కరిని నవ్వించేదానికి ట్రై చేస్తున్నాడు. హౌస్ మొత్తాన్ని కూడా మరో రాతి బిడ్డ అనుకో లేదు. ఎందుకంటే ఆయన వృత్తి ఏంటి? నవ్వించడం. నవ్విస్తున్నాడు, అలాగే ఆట కూడా ఆడుతున్నాడు. ఆటలో 100% ఇస్తున్నాడు, ఎంటర్టైన్మెంట్లో కూడా 100% ఇస్తున్నాడు. అదే డౌట్గా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ముందు సీజన్స్లో చెప్పారు కదా కమిడియన్స్కి ఎవరు కప్ ఇవ్వరు అనేసి. చాలా మంది ఇప్పుడు ఇమాన్యుయల్కి ఇస్తే మాత్రం బిగ్ బాస్ షో ఫెయిర్ అనేసి అనుకోవచ్చు, లేదంటే అన్ఫెయిర్. అదైతే శివాజీ అయితే కాదు, తనుజ అంటే లైక్ ముందు వంటలక్క అనేసి. బిందు మాధవి లేదు. బిందు మాధవి చాలా స్ట్రాంగ్ ఆమె మాటలలో కానీ ఇక్కడ తనుజ చూస్తే మాత్రం కొంచెం ఏడుస్తూనే ఉంది. బిందు మాధవి అస్సలు ఏడవదు. తనుజ ఆడుతుంది, కాకపోతే తనకు ఏమన్నా వినకూడని మాటలు వినిపిస్తే మాత్రం తను వీక్ అయిపోతుంది. అక్కడ వీక్ అవ్వకుండా తను కూడా స్ట్రాంగ్ గా నిలబడితే మాత్రం తనుజ లేదు. ఓన్లీ తనుజ అంటే తనుజనే. ఇంకా జెన్యూన్ గా ఉంటుంది తనుజ, చాలా జెన్యూన్ గా ఉంటుంది. తనుజనే చెప్తాను ఆబ్వియస్లీ మనం. ఎందుకంటే వన్స్ చూసేసి వచ్చింది కదా తను, బయట కొన్ని సీజన్స్ కూడా చూసేసి వచ్చింది కాబట్టి కొన్ని ఎపిసోడ్స్ ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితోని బయట కలిపితే మనం బాగా పోర్ట్రే అవుతాం అనేది తనకు తెలుసు కాబట్టి తను లోపల అలానే మింగిల్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఆయుష్ అందంగా ఉందా, తనుజ అందంగా ఉందా, ఎవరి పేరు చెప్తారు? అందంలో కాదు చూడాల్సింది, మనసు మాత్రం చూడాలి. మనం మనసు చూసేదాకా అయితే తనుజనే బాగుంటుంది అనమాట. ఆయిష కొంచెం క్యూట్ గా ఉంటుంది కాబట్టి. ఇమాన్యుయల్ చాలా అందంగా ఉన్నాడు. అవును. హాయ్ బ్రో, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? అంటే ఈసారి అంతా ఏం లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన కంటెస్టెంట్స్ మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చారు కదా, కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది వైల్డ్ కార్డ్ వచ్చినప్పుడు. చూడాలి ఇంకా ఎలా నడుస్తుందో. ఎందుకంటే స్టార్టింగ్ కంటెస్టెంట్స్ అంత గేమ్ సరిగ్గా ఆడలేదు అని నాకు అనిపించింది. స్టార్టింగ్లో కొన్ని వీక్స్ చాలా బోరింగ్ అనిపించింది. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ వచ్చినాక కొంచెం ఎంటర్టైనింగ్ దిశగా వెళ్తుంది. అంటే ఫేవరెట్ అంటే సుమన్ గారు చాలా బాగా ఆడుతున్నారు. కమీడియన్ చాలా బాగా ఆడుతున్నారు. అండ్ ఇంకా వైల్డ్ కార్డ్స్లో అంటే ఇంకా ఏం చెప్పలేము. వైల్డ్ కార్డ్స్ ఇప్పుడే వచ్చారు కదా, సో అంతగానం ఏం చెప్పలేము. ఇంకొక 1 వీక్ వెళ్తే చెప్పొచ్చు. అంటే సుమన్ గారు ఇప్పుడు కెప్టెన్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ సుమన్ గారు ఏంటిదంటే గేమ్ పరంగా చాలా బాగా ఆడతారు అండ్ గేమ్ని ముందు పెట్టి ఆడతారు. సెల్ఫిష్నెస్ అనేది లేదు. అండ్ మోర్ ఓవర్ సుమన్ గారు అంటే ఒక జెన్యూన్ కంటెస్టెంట్ లాగా అనిపిస్తారు నాకు. మేబీ బిగ్ బాస్ గెలవచ్చేమో, బట్ డిజర్వింగ్ క్యాండిడేట్. చాలా. మాధురి గారి గురించి ఏం చెప్పలేమన్నా, ఎందుకంటే ఇప్పుడే వచ్చారు.
ఇప్పుడిప్పుడే చాలా వరకు ఎంటర్టైన్మెంట్ అని కాదు కానీ ఫైట్స్ ఎక్కువ చేస్తున్నారు ఇంట్లో అండ్ మాట్లాడుతున్నారు తనకేం కావాలి ఏంటిది ఎలా అనేది మాట్లాడుతున్నారు. ఒక విధంగా అది ఎంటర్టైన్మెంట్ లాగానే అనిపిస్తుంది. బట్ కొన్నిసార్లు ఫైట్ అనేది బాగా అగ్రెసివ్ అయిపోతుంది. అంటే ఆవిడని చూసి అందరు భయపడుతున్నారు హౌస్లో. ఎందుకంటే ఆమె అంటే ఒక కమాండింగ్ నేచర్ ఉంది మాట్లాడడంలో. అది తప్పు లేదు, అది ఎవరికైనా ఉండొచ్చు. ఆ కమాండింగ్ నేచర్ ఉంది కాబట్టి ఆమె మాట అలా అనిపిస్తుంది. అందుకే వాళ్ళు భయపడుతున్నారు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. దాని గురించి ఏం చెప్పలేమన్నా. బికాస్ అయితే మనం చూసిన దాన్ని బట్టి అయితే చెప్పగలను. కమాండింగ్ నేచర్ అయితే ఉంది మాట్లాడడంలో, కమాండింగ్ నేచర్ ఉంది. సో ఆమెతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది ఆమెకు నచ్చకపోతే జనరల్గా నచ్చలేదు అని కమాండింగ్ వాయిస్లో చెప్తుంది. అందుకే మేబీ కంటెస్టెంట్స్ భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిలను హక్ చేసుకోవడానికి వచ్చారా బిగ్ బాస్కి అని చెప్పి చాలా మంది డౌట్ పడుతున్నారు. మీరేమో అది మనం ఏం చెప్పలేము సార్ ఇక్కడ. అది ఏమైనా మాట్లాడితే దాని గురించి కాంట్రవర్షియల్ అయిపోతుంది. సో దాని గురించి అంటే బిగ్ బాస్ షోని బ్యాన్ చేయమని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటే అందరికీ వేరే వేరే ఒపీనియన్స్ ఉండొచ్చు. మీకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, నాకు ఒపీనియన్ ఉండొచ్చు. దాన్ని ఎంటర్టైనింగ్గా చూస్తున్న వారికి అది పెద్ద ప్రాబ్లం ఏమనిపించదు. లేదు ఇది దీనిలో అది తప్పు ఉంది ఇది తప్పు ఉంది అంటే ప్రతి దాని మీద కేసు అయితేనే ఉంటుంది. ఇంకా మనం దాన్ని అవాయిడ్ చేయలేము. సో కొందరు ఒపీనియన్ అది, వాళ్ళు కేసు చేశారు. మేబీ ఆ బిగ్ బాస్ మేనేజ్మెంట్ దాన్ని హ్యాండిల్ ఎలా చేస్తుందో అనేది వాళ్ళ ఇష్టం. అంటే ఖచ్చితంగా అది ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. దాన్ని మనం కేసులతోటి అలా ఇలా అనేది కట్ చేయలేం. బట్ దానిలో కొన్ని ఏమంటారు ఇంప్రూవ్మెంట్స్ కానీ ఇంకేమైనా చేసే అవకాశం ఉంటే మేబీ వాళ్ళ బోర్డ్ రూమ్ కానీ ఏది బిగ్ బాస్ వాళ్ళ బోర్డ్ రూమ్ కానీ అందరు ఉంటారు కదా, వాళ్ళు మేబీ డిసైడ్ చేసుకోవచ్చు ఎట్లా ఏంటి అనేది. సో ఇమాన్యుయల్ గారికి ఏమి ఎలా అనిపిస్తుంది అంటే ఆయన స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా ఏమంటారు గేమ్లో ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపించింది. కెప్టెన్సీ పరంగా అయినా కానీ దేంట్లో అయినా కానీ మెల్లమెల్ల తగ్గుంటూ వచ్చింది. ఆయన ఇప్పుడు ఏంటిదంటే ఎంటర్టైన్మెంట్, ఆయన బేసికలీ ఆయన కమెడియన్. సో అది ఆయన చేయగలిగిన ఎంటర్టైన్మెంట్ హౌస్ లోపల కూడా. బట్ అదర్ దాన్ కామెడీ ఇంకేమైనా కనిపిస్తుందేమో అని ఆశిస్తున్నాను. తనుజ ఇమాన్యుయల్ గారి పేరు ఎలా అనిపిస్తుంది? అంటే బిగ్ బాస్లో మనం చూసినట్లయితే అన్ని బిగ్ బాస్లో ఏదో ఒక పేరింగ్ అనిపిస్తూనే ఉంటుంది ప్రతిసారి ఏదో ఒక. అది ఈసారి కొంచెం ఫోర్స్గా కనిపిస్తుంది, ఫోర్స్ పేరింగ్ అంతే. జస్ట్ ప్రోమోలు కట్ చేసి జస్ట్ ఆడియన్స్కి ఇంట్రెస్ట్ బిల్డప్ చేయడానికి అంతే. స్క్రిప్ట్ అని అనలేము. అది జస్ట్ ఏంటిదంటే ఒక పేరింగ్, ఒక ప్రాపర్ పేరింగ్ చేసినట్టు అనిపిస్తుంది అంతే. స్క్రిప్టెడ్ అని మేము అనలేము. మేబీ తనుజ గారు దానివల్ల హైలైట్ అయిపోతున్నారు. అలా ఒక ఇద్దరు అంటే జస్ట్ వాళ్ళది జస్ట్ ఏమి ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంతే. ఎంటర్టైన్మెంట్ పర్పస్ అలా అంటే ప్రతి ఒక్క బిగ్ బాస్ సీజన్లో సేమ్ థింగ్ అనేది నడుస్తుంది. ఒక పేరు వస్తుంది, ఆ పేరు గురించి మనం మాట్లాడతాం. లాస్ట్ సీజన్లో మనం చూసినాం విష్ణుప్రియతో సో బిగ్ బాస్ అవుట్ సైడ్ వచ్చినాక పెద్దగా ఏం లేదు పేరింగ్. ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందా? లేదు. సో అది షో దాకానే అని నాకు అనిపిస్తుంది. అది నా పర్సనల్ ఒపీనియన్. అది వాక్ష బికాస్ పాపులారిటీ ఉంది సోషల్ మీడియాలో, చాలా పాపులారిటీ ఉంది, చాలా ఫేమస్ వాళ్ళు. అలా కూడా ఓట్స్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రితు చౌదరి బికాస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కంటెస్టెంట్ కాబట్టి సోషల్ మీడియాలో. అండ్ సో రితు చౌదరి, తనుజ గారు అండ్ ఇంకోటి 4 అయినాయి కదా, 4 ఇంకా మేబీ మాధురి గారు రీసెంట్గా. సో ఇక్కడ ఎట్లా అంటే వైల్డ్ కార్డ్గా వచ్చారు కాబట్టి గేమ్ చాలా బాగా అనలైజ్ చేసి వచ్చారు కాబట్టి చాలా టైం ఉంది కాబట్టి మాధురి గారిని నేను టాప్ 5లో అనుకుంటున్నాను. మరి మీ పరంగా బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు? టాప్ 5 అంటే ఇమాన్యుయల్ ఉంటాడు, సుమన్ శెట్టి గారు ఉంటారు, ఆయేషా ఉంటుంది, నెక్స్ట్ కళ్యాణ్ గారు ఉండొచ్చు ఎందుకంటే ఆర్మీ నుంచి వచ్చాడు కాబట్టి. ఇంకా ఇంకొకరు ఎవరంటే ఇంకా మిగిలిన వాళ్ళు చూడాలి. అది ఆయేషాను, సుమన్ శెట్టి గారు, రాము, కళ్యాణ్ గారు, వీళ్ళు నలుగురు అయితే పక్కా ఉంటారు. 5వ వ్యక్తి ఎవరనేది ఇమాన్యుయల్ ఫస్టే చెప్పేసా, ఇమాన్యుయల్ గారు ఉంటారు. ఈ 5 మెంబర్స్ ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు మంచి ఫైర్ లో ఉందండి బిగ్ బాస్ లో, చాలా ఫైర్ లో ఉంది. అంతకుముందు కొంచెం రొమాన్స్ అది ఇది కొంచెం చూడదగ్గగా ఉండేది. ఇప్పుడు మొత్తం యాక్షన్ బాలయ్య బాబు లెక్క ఉంది అన్నట్టు. బాలయ్య బాబు సినిమాలో ఎట్లుంటే అట్లుంది. ఆమెతోనే కదా స్టార్ట్ అయింది ఇప్పుడు ఫైర్ అనేది మొత్తం.
ఆమెతోనే స్టార్ట్ అయింది ఫైర్ మొత్తం. ఆయేషాకి ఫైర్ బ్రాండ్ అని చెప్పేసి నేమ్ వచ్చేసినట్లుంది అప్పుడే. వచ్చేసింది. ఓకే, ఈసారి ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? ఈసారి విన్ అంటే సుమన్ శెట్టి అవుతాడని అనుకుంటున్నాను. అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వీక్ రీతుని చేసేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకు? ఏమో ఆమె షో నాకు నచ్చలేదు. ఆమెదే నాకు నచ్చలేదు. ఆమెది నాకు నచ్చలేదు. కొంతమంది బిగ్ బాస్ బ్యాన్ చేయాలంటున్నారు. అది బ్యాన్ చేయడం అనేది తప్పండి. అది ఇప్పుడు షో అనేది ఆల్రెడీ కనెక్ట్ అయిపోయారు. బ్యాన్ చేస్తా అంటే ఎట్లా? ఇప్పుడు ఏం తప్పు ఉందని బ్యాన్ చేస్తారు దానిలో? బ్యాన్ చేయడం చెప్పు, ఏమన్నా తప్పు ఉందా? కామన్ ప్రతి షోలో జరిగేదే అది. అన్ని బ్యాన్ చేస్తామని చెప్పేసి నలుగురు ఉంటారు కదా, 4-5 వాళ్ళు అట్లా చెప్తుండొచ్చేమో కానీ బ్యాన్ చేయడం అయితే కాదు. అంటే పాపులారిటీ కోసం అంటారా? అంతే, పాపులారిటీ కోసం. ఇంకా కొంతమంది అంటే చూడని వాళ్ళకు కూడా చూపించడం కోసం అలా పుకార్లు పుట్టిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే తనుజ గేమ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చాక చాలా చేంజ్ అయింది అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? తనుజదా పర్లేదు అనిపిస్తుంది. కొంచెం పర్లేదని కాదు, ఆమె మీద నెగిటివిటీ కూడా వస్తుంది కదా, ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ పోయింది అని. కామన్ ఇక అన్ని జరుగుతూనే ఉంటాయి. షో అన్న తర్వాతనే అదే కదా, షో అంటేనే అది షోయింగ్ చేయాలా. వాళ్ళు వచ్చిన తర్వాత మారిపోవడం అనేది తప్పని చెప్పి ఇలా నెగిటివ్ వెళ్తుంది. అవన్నీ ఏముండవు అండి, అవన్నీ ఏముండవు. షో విధంగా జరిగిపోతుంది. సుమన్ శెట్టి ఇప్పుడు కెప్టెన్ అయ్యారు కదా, అవును. దాని గురించి ఏం చెప్తారు? సుమన్ శెట్టి ఆయన సూపర్ మ్యాన్. ఆయన సాఫ్గా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అండి. ఆయన ఎవరిలో ఇది కాడు. ఇప్పుడు కొంచెం మాటలు కూడా మంచిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఇట్లనే ఇంకా మంచిగా మాట్లాడి లాస్ట్ వరకు ఆయనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడా సుమన్ శెట్టి? పర్లేదు, ఈ మధ్య చాలా బాగా ఇస్తున్నారు. స్టార్టింగ్ కంటే ఈ మధ్య మంచి ఊపులో ఉంది. ఓకే, ఆయేషా గొంతు ఎక్కువ ఉందని చెప్పేసి అంటున్నారు. ఓన్లీ గొంతు మాత్రమే ఉంటుంది, గేమ్ ఆడట్లేదని నెగిటివిటీ వస్తుంది కదా, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నలుగురిలో నా బేస్ కొంచెం పెద్దగా ఉంటుంది. 4 రకాల అరే ఆమె గొంతు ఇట్లుంది అట్లుంది అని అంటారు. అది కామనే. ఇక ఒక్కొక్కరు వాయిస్ ఒకలా ఉంటుంది. అందరు వాయిస్లు స్వీట్గా ఉండవు కదా. మీరు ఎంత స్వీట్గా మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను అట్లా కాదు కదా. రీతుది తనుజ మీద ఆయేషా టార్గెట్ పెట్టిందని చెప్పేసి చెప్తుంది కదా, ఎందుకు టార్గెట్ పెట్టింది అంటారు? వాళ్ళకు పడకేమన్నా ఉండొచ్చు నాకు తెలిసి. లేదా నలుగురు ఈమె వైపు ఉండడం వల్ల, లేదంటే ఆమె కొంచెం దూరం పెట్టడం వల్ల ఆమె కొంచెం జెలసీ లాగా ఉండొచ్చేమో. లేదు, తనుజ ఆమె అందానికి పోటీ వస్తుందని చెప్పేసి అంటున్నారు కదా, నిజంగానే పోటీ వస్తుందంట? అంత అందగత్తెనా ఏమో నాకైతే తెలియదు మరి. ఓకే, ఆమె అనుకుంటుందేమో అలాగా. మాధురి భరణి టీమ్ ని ఎవరైతే ఉన్నారో భరణితో పాటు తనుజ కావచ్చు లేకపోతే దివ్య కావచ్చు, వాళ్ళందరినీ టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. మీకు అట్లా అనిపిస్తుంది? టార్గెట్ ఏం లేదండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు అంతే. షో పరంగా అది నడుస్తుంది అంతే. ఓకే, ఇక్కడ టార్గెట్ చేసినట్టయితే నాకేం ఇప్పుడు రీతుతో గొడవ పెట్టుకోవడం కానీ లేకపోతే గొడవలు కామన్. ఇప్పుడు కలిసి అందరం ఒక దగ్గర ఉన్నామంటే నువ్వో మాట అంటావు, నేనో మాట అంట. గొడవలు జరగకుండా ఉంటాయా? ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతాయి, బయట జరుగుతాయి. అది షోలో జరుగుతుంది అంతే. అది ఇమాన్యుల్ బాగానే ఆడుతున్నాడు, అతనికి ఛాన్సెస్ వస్తలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఛాన్సెస్ చాలా తక్కువ వస్తున్నాయి, ఆడే ఛాన్సెస్ తక్కువ వస్తున్నాయి. ప్రతి కంటెండర్షిప్లోనూ తీసేయడం జరుగుతుంది. అతనికి అవకాశం తక్కువ వస్తుంది కాబట్టి ఇమాన్యుల్ మంచిగానే ఆడుతున్నాడు. ఇమాన్యుల్కి బయట నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది. ఖచ్చితంగా ఇమాన్యుల్ టాప్ 5లో ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఉందండి. మనోడు ఎట్లా అంటే వచ్చిన వైల్డ్ స్టోమ్స్తో కలిసిపోయాడు, వైల్డ్ కార్డ్ వాళ్ళతో కలిసిపోయాడు. సరే, అందరితో కలిసిమెలిసిపోవడం ఓకే, కానీ పాత వాళ్ళని పక్కన తొక్కేసి నేను కూడా వైల్డ్ స్టోమ్నే, నేను కూడా వైల్డ్ కార్డ్నే అన్నట్టుగా వాళ్ళతో పాటు వెళ్ళిపోయిండు. మొన్న నైట్ ఏదో గుసగుసలు ఆడుకున్నారని చెప్పేసి ఇదైతే వీళ్ళు వచ్చి బయట వచ్చి నిద్ర లేదు మాకని చెప్పేసి కూర్చున్నారు. కాస్త కాదు, చాలా కట్ అయిపోయిందండి. బాండ్ అనేది చాలా కట్ అయిపోయింది. ఒకరినొకరు నామినేషన్ చేసుకునే స్టేజ్కి వచ్చేసింది బాండ్. లేదు, అలా ఏం కాదు. ఇక్కడ నుంచి దివ్య వెళ్ళి దివ్య కూడా కనెక్ట్ అయింది కాబట్టి ఆ తర్వాత ఆమె ఉంటే నేను ఉంటే ఆమె ఉండను అని చెప్పేసి అమ్మాయిలు మీకు తెలియాలి కదండి ఎలా ఉంటాయో. అసూయ, ఈర్ష్య, జలస్ మీకు తెలుస్తాయి కదా. మా అబ్బాయిలకు ఉండవు అట్లాంటివి. బంగారం మేము ఎక్కడ కొట్టుకున్నారండి? ఎక్కడ కొట్టుకున్నారు చెప్పండి. మీరు చాలా పర్సనల్ వెళ్ళిపోతున్నారు. ఎండాకాలం అసలుకే అది కాదు, ఎండాకాలం ఎండలు వస్తున్నాం. టాప్ 5లో ఖచ్చితంగా మా కళ్యాణ్ అన్న, ఆ తర్వాత మా పాప చిట్టి పాప సంజన గారు మెల్లిగా హ్యాండిల్ చేసుకుంటూ వస్తుంది. బ్రో నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మాధురి గారు వెళ్ళిపోతారు. మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే నేనే బిగ్ బాస్ని బ్రతిమలాడి మరీ పంపించేస్తాను. లేదండి, ఇప్పటికైతే ఒకటే కేసు కదా. ఈ కేసుని చాలా తక్కువ పట్టించుకుంటారు. సోషల్ మీడియాలో ఏదో వైరల్ అయింది కానీ 2 రోజులు బిగ్ బాస్లో ఒక గొడవ జరిగితే మళ్ళీ అక్కడ మర్చిపోతారు. మన జనాలకి ఏంటంటే మన జనాలకు కావాల్సింది ఒకటే. ఇప్పుడు ట్రెండింగ్లో ఏముంది అదే కావాలి. కొన్ని ట్రెండింగ్లో ఉంది కదా అని చెప్పి దీన్ని చూసి దాన్ని మర్చిపోతారు. దాన్ని మర్చిపోకుండా ఉంటారా అంటే ఉండరు.
ఒకటి వచ్చిందంటే ఇంకోటి మర్చిపోతారు. అది అందుకని చెప్పేసి మన వాళ్ళు ఈజీగా మర్చిపోతారు. ఆ కేసు పెట్టినోడు కూడా ఎక్కడో 2 రోజులు కనబడతాడు, 3 రోజులు కనబడతాడు, తర్వాత కనబడకుండా అతను కూడా అటే జరిగిపోతారు మెల్లిగా. అక్రమ సంబంధాలు మెయింటైన్ చేసే వాళ్ళని బిగ్ బాస్ లోకి ఎలా చేస్తున్నారు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు అని కూడా. నేను 4-5 సంబంధాలు పెట్టుకొని వెళ్దాం అనుకుంటున్నాను. ఏముంది, నేను 4-5 సంబంధాలు పెట్టుకొని వెళ్దాం అనుకుంటున్నాను. లేకుంటే నలుగురిని తిట్టి 4-5 సంబంధాలు పెట్టుకొని వెళ్దాం. లేకుంటే ఏంటండి, నాకు అదే అర్థం అవ్వడం లేదు. సరే పెట్టుకున్నారు, కాంట్రవర్సీలు, సంబంధాలు, అక్రమ సంబంధాలు, ఏదో సంబంధాలు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఏ రాజ్యాంగంలో ఏం లేదు కదా, నువ్వు సంబంధాలు పెట్టుకుని అట్లా వెళ్ళొద్దు అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే సరే పెట్టుకున్న ఏం ఇన్స్పిరేషన్, బిగ్ బాస్ చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు, పెద్దోళ్ళు కూడా చూస్తున్నారు, ముసలోళ్ళతో పాటు కూడా చూస్తున్నారు. చిరాకు దొబ్బిన వాళ్ళు ఇన్స్టా ఓపెన్ చేసి, ఇన్స్టా ప్రతి ఒక్కరికి ఉంది, ఇన్స్టా ఓపెన్ చేస్తే బిగ్ బాసే వస్తుంది, బిగ్ బాస్ ఓపెన్ చేస్తే మళ్ళీ బిగ్ బాసే వస్తుంది. అట్లుంది కాబట్టి ఏంటంటే ఇలా సంబంధాలు పెట్టుకుని ఇలా అక్రమంగా నడిచే వాళ్ళని తీసుకొస్తే ఏంటంటే జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టో నాకు అర్థం అవ్వడం లేదు. ఇలాంటి మెసేజ్ ఇవ్వడం వల్ల అంటే బిగ్ బాస్ని బ్యాన్ చేయడం బెటర్. ఇంకా ఇలాంటి మెసేజ్ ఇద్దాము అనుకుంటే బ్యాన్ చేయడం బెటర్, ఖచ్చితంగా బ్యాన్ చేసేయడం బెటర్ ఇలాంటి మెసేజ్ ఇద్దామంటే. లేకుంటే లాస్ట్ టైం ఒక అన్నాన్ని తీసుకొచ్చారు, సరే అదో పక్కన పెట్టేద్దాం, అది అందరి అది భావోద్వేగాల వల్ల అయిపోయింది. అది రీతు చౌదరి అంటారు, తను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది అంటారు. బిగ్ బాస్లో కూడా చాలా వరకు ప్రమోటింగ్లు ఉంటాయండి. ప్రమోటింగ్లో అదేం లేదండి. ఏమైనా బిగ్ బాస్ హౌస్లో వెళ్ళి ప్రమోట్ చేస్తారు కదా, బయట 100 తప్పులు చేస్తారండి. వాళ్ళు తప్పు చేయనోడు, దొంగతనం చేయడం ఎవడున్నాడు చెప్పండి. తప్పులు చేస్తారు కానీ మరీ తప్పులు బయట కనబడే తప్పులు చేసి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని తీసుకురావడం కరెక్ట్ కాదని చెప్పేసి నా ఉద్దేశం. బై గైస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? డల్ బాలేదా? ఇప్పుడే బాగా రసవత్తరంగా ఉంది, ఫైట్లు, గొడవలు, ఇవన్నీ. ఏం గొడవలండి నాకు అర్థం కాదు. ఒకటే లేపుతారు గొడవ. మాధురి గారు ఆవిడ దేనికి వచ్చారు, అసలు అనవసరం టాపిక్ లేపుతూనే ఉంటారు. మా పక్క జిల్లానే, మా ఊరు పక్కనే. ఎందుకు వచ్చిందో అర్థం కాదు నాకైతే. నాకు అప్పుడైతే ఎందుకు వచ్చిందిరా ఇప్పటికే నాకు అనిపిస్తూనే ఉంటుంది. మా పక్క జిల్లా, మా పక్క ఊరే అన్న ఆవిడది. రోజు చూస్తూ పోతుండే వాళ్ళు. నేను ఎందుకు రప్పించా నాకు ఇప్పటికే అర్థం కాదు. షాప్ పెట్టుకోండి సారీ, ఆ మైక్ ఇటు పెట్టింది అన్న, నేను ఏడ పట్టుకోండి. థ్యాంక్ యూ. అంటే మంచిగా ఆడట్లేదా? ప్రతిదానికి గొడవలో కనిపిస్తున్నాయి కదా మేడం. గొడవలు ఇప్పుడు ఫుడ్ విషయం, క్లీనింగ్ విషయం గొడవలు,